హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ చేతి నా వంట. ఫ్రెండ్స్, ఈరోజు మనం బంగాళదుంపలతో కేవలం 10 నిమిషాల్లో ఈజీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, ఇట్టే తినేస్తారు. ఈ రెసిపీ కోసం నేనైతే ఒక 5 చిన్న సైజు బంగాళదుంపలు తీసుకొని కడిగి కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని అయితే ఉడికించుకున్నాను. ఉడికించిన వాటిని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. బంగాళదుంపలో ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా పిండిలాగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి. అలా మ్యాష్ చేసుకోలేమనుకున్న వాళ్ళు ఉడికిన బంగాళదుంపని తురుముకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కారము, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం కడిగి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, ఒకవేళ మీకు ఫ్లేవరింగ్ కావాలనుకుంటే ఆమ్చూర్ పొడి లేకపోతే మిక్స్డ్ హర్బ్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకొని పొటాటోస్ అంతా బాగా పిండికి పట్టేలాగా విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎక్కువగా వాటర్ పట్టదండి, కొంచెం మాత్రమే వాటర్ వేసుకొని ఆల్రెడీ పొటాటో స్మాష్ చేసినప్పుడు అందులో తడి అనేది వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం చేతికి ఆయిల్ రాసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా మనకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. నేను కొన్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ వీటిని అయితే కొంచెం పిండి ముద్దను బాల్స్ లాగా చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చీజ్ ఉన్నట్లయితే మధ్యలో కొంచెం చీజ్ స్టఫ్ చేసి రౌండ్ బాల్ లాగా చేసుకుంటే మనకు ఫ్రై అయిన తర్వాత చీజ్ మెల్ట్ అయ్యి బైట్ చేసినప్పుడు టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర చీజ్ లేదండి. చూసారు కదా, నేను కొన్ని బాల్స్ లాగా, కొన్ని ఓవెల్ షేప్ లాగా, కొన్ని టిక్కా షేప్ లాగా ఈ విధంగా అయితే పిండిని మనకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. ఈలోపు మనకి డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ అయితే వేడై ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన విధంగా మనం చేసి పెట్టుకున్న షేప్స్ ఇందులో వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల వరకు కుక్ అవ్వవు. బాగా కలర్ మారిన తర్వాత ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని టమాటో సాస్తో సర్వ్ చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి కొంచెం స్పైసీగా ఉంటుంది, సాస్ అయితే కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి బెస్ట్ స్నాక్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.